చిన్న చిన్న పదాలతో మలయాళం నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతోనేనండి. పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ మలయాళం నేర్చుకోవాల్సిన పని లేదు. మీకు తెలుగు తెలిస్తే చాలు. మీకు తెలుగు తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. సులభంగా మలయాళం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆలి సూత్రంతో స్పోకెన్ మలయాళం. ఏ సూత్రం అండి? ఆలి సూత్రం. ఈ ఆలి సూత్రం గురించి వివరంగా తర్వాత పేజీలో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ వెళ్దామా? తప్పకుండా చేయాల్సిన పనులను మలయాళంలో చెప్పడం ఎలా? తప్పకుండా చేయాల్సిన పనులను మలయాళంలో చెప్పడం ఎలా? మనకు ఎన్నో రకాల పనులు ఉంటాయి. అయితే వాటిలో ఎప్పుడైనా చేసే పనులు, తప్పకుండా చేయాల్సిన పనులు అనే ఉంటాయి కదా. వాటిని మలయాళంలో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ వెళ్దామా? ఆలి సూత్రం. వాక్యంలో ఆలి అని వచ్చినప్పుడు అదేనండి, తినాలి, చూడాలి, మాట్లాడాలి, ఇవ్వాలి అని వచ్చినప్పుడు, ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు కణం అనే పదం వాడాలి. ఏ పదం వాడాలండి? కణం. నిజమే కదండి. డే టు డే లైఫ్ లో అతను తినాలి, ఆ పుస్తకం చూడాలి, నేను అతనితో మాట్లాడాలి, ఇది నేను అతనికి ఇవ్వాలి, ఇలా మాట్లాడుతుంటాం కదా. ఇలా మాట్లాడేటప్పుడు ఆలి అనే శబ్దం వచ్చినప్పుడు మలయాళంలో కణం అనే పదం వాడాలి. పక్క పేజీలో వివరంగా వాక్యాల్లో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ వెళ్దామా? ఇలా సులభంగా గుర్తు పెట్టుకోండి. మలయాళంలో వెళ్ళు అంటే పోగుక, చదువు అంటే వాయికుక, నేర్చుకును అంటే పడికుక, పాడు అంటే పాడుక, మాట్లాడు అంటే సంసారికుక. ఈ చార్ట్ బాగా గమనించండి. పోగుక ప్లస్ కణం ఏమవుతుంది? పోకణం. ఏం సార్? పోగుక ప్లస్ కణం. పోగుక కణం అంటే బాగుంటది కదా. ఇప్పుడు మీరు చూడండి, తిను ప్లస్ ఆలి. తిను ఆలి అంటే బాగుందే? మనము తిను ఆలి అంటే బాగుందా? వెళ్ళు ప్లస్ ఆలి, వెళ్ళు ఆలి అంటే బాగుందా? వెళ్ళు ప్లస్ ఆలి వెళ్ళాలి అని మారిందా లేదా? అదే విధంగా వాళ్ళక్కడ పోగుక ప్లస్ కణం పోకణం. అదే విధంగా అలా మారుతుంది. ముందు ఇక్కడ ఉన్న వాక్యాలు చూడండి, ఇక్కడ ఉన్న పదాలు చూడండి. పోగుక ప్లస్ వాయుకుక ప్లస్ పడికుక ప్లస్ పాడుక ప్లస్ సంసారికుక ప్లస్ పోగుక ప్లస్ కణం అంటే పోకణం. వాయుకుక ప్లస్ కణం అంటే వాయుకుణం. పడికుక ప్లస్ కణం అంటే పడికణం. పాడుక ప్లస్ కణం పాడనం. సంసారికుక ప్లస్ కణం సంసారికుణం. సంసారికుణం. కణం అనేది బాగా గమనించండి. సంసారికుక అనేది ఏమైంది? సంసారి. పోకణం అంటే వెళ్ళాలి, వాయుకణం అంటే చదవాలి, పడికణం అంటే నేర్చుకోవాలి, పాడనం అంటే పాడాలి, సంసారికణం అంటే మాట్లాడాలి. ఇప్పుడు జ్ఞాన్ చేర్చి చెప్పుకుందాం. జ్ఞాన్ పోకణం అంటే నేను వెళ్ళాలి. జ్ఞాన్ వాయికణం అంటే నేను చదవాలి. జ్ఞాన్ పడికణం అంటే నేను నేర్చుకోవాలి. జ్ఞాన్ పాడనం అంటే నేను పాడాలి. జ్ఞాన్ సంసారికణం అంటే నేను మాట్లాడాలి. ఇక్కడ వాక్యం చూడండి బాగా. నేను వెళ్ళాలి అంటే జ్ఞాన్ పోకణం. నేను అంటే జ్ఞాన్, వెళ్ళాలి అంటే పోకణం. నేను వెళ్ళాలి అంటే జ్ఞాన్ పోకణం. కణం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి? నెక్స్ట్ పేజ్ వెళ్దామా?
మలయాళంలో. ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. అవి ఏంటి? నేను వెళ్ళాలి, నేను చదవాలి, నేను నేర్చుకోవాలి, నేను పాడాలి, నేను మాట్లాడాలి. నేను అంటే జ్ఞాన్. నేను వెళ్ళాలి అంటే మలయాళంలో జ్ఞాన్ పోకనం. నేను చదవాలి అంటే మలయాళంలో జ్ఞాన్ వాయికనం. నేను నేర్చుకోవాలి అంటే మలయాళంలో జ్ఞాన్ పఠికనం. నేను పాడాలి అంటే మలయాళంలో జ్ఞాన్ పాడనం. నేను మాట్లాడాలంటే మలయాళంలో జ్ఞాన్ సంసారికనం. జ్ఞాన్ సంసారికనం. చివరిలో తెలుగులో వెళ్ళాలి అన్నప్పుడు ఆలి వచ్చింది, చదవాలన్నప్పుడు ఆలి వచ్చింది. మలయాళంలో కనం. ఓకే, కష్టం లేదండి, సులభం ఉంది కదా. ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి. ఇలాంటి వాక్యాలు ఎన్నేం చెప్పొచ్చు. ఇదే విధంగా మరికొన్ని వాక్యాలు చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ వెళ్దామా? తెలుగులో మలయాళంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. అవేంటి? నేను తినాలి, నేను చూడాలి, నేను చెల్లించాలి, నేను రాయాలి, నేను నడవాలి. నేను అంటే జ్ఞాన్. నేను తినాలి అంటే మలయాళంలో జ్ఞాన్ కలికనం. నేను చూడాలంటే జ్ఞాన్ కారణం. నేను చెల్లించాలి అంటే మలయాళంలో జ్ఞాన్ కట్టనం. నేను రాయాలి అంటే మలయాళంలో జ్ఞాన్ ఎళుదనం. నేను నడవాలి అంటే మలయాళంలో జ్ఞాన్ నడకనం. కష్టం లేదండి, సులభం ఉంది కదా. ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి. ఇలాంటి వాక్యాలు ఎన్నేం చెప్పొచ్చు. ఇదే విధంగా మరికొన్ని వాక్యాలు చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ వెళ్దామా? తెలుగులో మలయాళంలో ఇప్పటి వరకు నేను గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు నేను, మనము, మీరు, అతను, ఆమె, వారు ఉపయోగించి వాక్యాలు చెప్పుకుందాం. ఇక్కడ ఎన్ని వాక్యాలు ఉన్నాయండి? 6 వాక్యాలు. అవేంటి? నేను తినాలి, మనం తినాలి, మీరు తినాలి, అతను తినాలి, ఆమె తినాలి, వారు తినాలి. నేను అంటే జ్ఞాన్. తినాలి అంటే కలికనం. నేను తినాలంటే జ్ఞాన్ కలికనం. మనం అంటే నంగల్. తినాలి అంటే కలికనం. మనం తినాలంటే నంగల్ కలికనం. మీరు అంటే నింగల్. తినాలి అంటే కలికనం. మీరు తినాలంటే నింగల్ కలికనం. అతను అంటే అవన్. తినాలి అంటే కలికనం. అతను తినాలంటే అవన్ కలికనం. ఆమె అంటే అవల్. తినాలంటే కలికనం. ఆమె తినాలంటే అవల్ కలికనం. వారు అంటే అవర్గల్. తినాలి అంటే కలికనం. వారు తినాలంటే అవర్గల్ కలికనం. ఇప్పుడు వివరంగా చూడండి. నేను తినాలి అంటే మలయాళంలో జ్ఞాన్ కలికనం. మనం తినాలి అంటే మలయాళంలో నంగల్ కలికనం. మీరు తినాలి అంటే మలయాళంలో నింగల్ కలికనం. అతను తినాలి అంటే మలయాళంలో అవన్ కలికనం. ఆమె తినాలి అంటే మలయాళంలో అవల్ కలికనం. వారు తినాలి అంటే మలయాళంలో అవర్గల్ కలికనం. ఓకే, నెక్స్ట్ కదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కణం సూత్రం సహాయంతో వాక్యం మలయాళంలో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అదేవిధంగా కణం సూత్రం ద్వారా మలయాళంలో ఎలాంటి వాక్యాన్నైనా, ఎన్ని వాక్యాలైనా చక్కగా 100% మాట్లాడగలనే నేను నమ్ముతున్నాను. చిన్న చిన్న వాక్యాలైనా, పెద్ద పెద్ద వాక్యాలైనా, ఎన్నైనా ఈ కణం సూత్రం ద్వారా మాట్లాడవచ్చు. ఇక ఈ కణం సూత్రం ద్వారా మీకు తెలిసిన ఎన్నో వాక్యాలను మాట్లాడండి. ఈ సూత్రం అయిపోయింది. తర్వాత సూత్రానికి వెళ్దాం.